హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చూడండి, ఇవి ఏంటి అని అనుకుంటున్నారా? ఏంది ఎందు పెద్ద ఉండలు పెట్టిందని? ఇవి సున్నుండలు అయితే కాదండి, సంగటి ముద్దలు. ఇవి రాగి పిండితో చేస్తారు కదా సంగటి ముద్దలు, అవి. ఇది సంగటి చూశారు కదా. ఇది పిల్లలకి తినడానికి మినపప్పుని నూనెలో కాస్త లైట్గా వేపించాము తినేదానికి. మినపప్పు మంచిది, బలం కదండి, అందుకని మినపప్పు వేపాను పిల్లలకి. ఇది ఇస్తే తినేస్తారు పప్పులు బాగా. మినపప్పు మంచిదే కదా. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదండి, సంగటి చూస్తున్నారు కదా. దీనిలో రాగి పిండి కొంచెం, ఒక గ్లాస్ బియ్యము, ఒక గ్లాస్ రాగి పిండి వేసి సంగటి చేసాము. మామూలు అన్నం లాగాను, పిండి కలిపేది. అన్నం ఉడికాక పిండి కలిపి ముద్దలు చేస్తాం కదా, ఆ ముద్దలు ఇవి చూస్తున్నారు కదా. చూడండి, చాలామంది చేసుకుంటారు కదండి, ఇది చెప్పిన అవసరం లేదు, కానీ కొత్తగా చేసుకుంటారు. కానీ నేను చేశాను, చూడండి ఎలాగుందో. ఇప్పుడు దీనిలో మామూలుగా అయితే మాకు ఊరి దగ్గరికి పోయినప్పుడు, ఇప్పుడు కాదండి, మేము చిన్నపిల్లలప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి పోతే మాకు ఇట్లాగా బౌల్లో ఒక ముద్ద ఇట్లా పెట్టించేవాళ్ళు. మేము ఏంది ఉత్త ముద్ద ఇచ్చారు, దీనిలో కూర లేదని అడిగేవాళ్ళమే. కానీ ఇప్పుడు ఆ కూర ఎలాగుంటుంది అనేది మా నాన్నమ్మ చూపించేది. చూడండి, ఇట్లాగా మధ్యలో పెట్టుంటారండి, చూస్తున్నారు కదా. ఇలాగ ముద్ద మధ్యలో ఉంటుంది, వాళ్ళు పైకి ఇలాగా పెట్టుంటారు. ఇది ఎలాగుంటుంది, ఇలా చించితే కూర లోపల ఉంటుందన్నమాట. అప్పుడు తినేవాళ్ళం మేము పిల్లలప్పుడు, చూశారు కదండి. ఇప్పుడు దీనిలో కూడా ఇలాగే లోపల ఊరగాయ పెట్టాను. చూడండి, మీకు చూపించడానికి ఇలా పెట్టాను, చూస్తున్నారు కదా. లోపల ఉంటుంది. అప్పుడు ఇట్లా ముద్దని ఇట్లా పెట్టేస్తారు. ఇట్లా పెట్టి మాకు ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఏం లేదులేండి, మామూలుగా తినేస్తున్నారు. మాకు అప్పుడు ఇట్లా ఇచ్చేవాళ్ళు, చూస్తున్నారు కదా. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాను. ఉంటానండి.